నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంలతో అమిత్ షా భేటీ. రాష్ట్రం నుంచి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్ల పంపిణీ. ఒప్పంద సిబ్బందికి 5,000 అందిస్తున్నామన్న మంత్రులు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి తుమ్మల. వైభవోపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారు. కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలిన ఆయిల్ ట్యాంకర్. 3 మృత్యువాత, 17 మందికి గాయాలు. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అందుకే నేను కార్మిక సోదరులందరికీ చెప్తా ఉన్నాను. మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు. నేను లెక్కలు తీశాను. మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్కేశాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్కేశాను. ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని మీకు కూడా తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఇది మీదే, మేమెవరో ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మీరు మాత్రం శాశ్వతం. ఈ సంస్థ మీది, ఈ ఆస్తి మీదే. మిమ్మల్ని నిలబెట్టి ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రమే అది. గైడ్ చేయటం వరకే మా పని, అంతిమంగానే మీదే. ఉదాహరణకి సింగరేణి కాలేజ్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి 3,500 రూపాయలు పడుతుందని చెప్తా ఉన్నారు. అదే అండర్ గ్రౌండ్లో చేస్తే 9,000 రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్. మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం 1,500 రూపాయలతో పర్ టన్ వస్తుందని చెప్తా ఉన్నారు. 1,500 రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన 3,500 నుంచి యూజీలో చేస్తే 9,000 దాకా పోతుంది. అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తే 4,000 దాకా వస్తాం. ఇంత వ్యత్యాసం. మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే వాళ్ళు 1,500కే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తీసుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి, సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుందనేదే మా ఆశ, ఆకాంక్ష. అది చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను సింగరేణి సీఎండీ గారికి చెప్పాను, 100% మనం పంచుతాం లాభాలు. కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా. మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నా దగ్గరకు వచ్చారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కొనవనేని సాంబశివరావు గారు, రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా. అందరు కలిసి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే. వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది. భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే. కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. ప్రతి బావి దగ్గర పండగ లోపలనే వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బావి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో
పెద్ద ఎత్తున వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం. కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారిని నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారికి నేను సింగరేణి CMD గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 12వ తారీఖు అనుకుంటా పండగ. 11వ తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే. ఖర్చు సింగరేణి కాలనీకి అందరికీ విందు ఏర్పాటు చేయండి. శాసనసభ్యులందరినీ పిలవండి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ పిలుచుకోండి. వాళ్ళందరూ మీ శ్రేయోభిలాషులు. మంత్రులు పిలవండి. నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను. వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దామో కూడా మీరే నిర్ణయం చేయండి. దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. ఒరిస్సా పోయి రావాలంటే పోయి వచ్చాం. కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిశాం. తాడిచెర్ల రెండోది రావాలి అంటే మేము ముందే పోయి అడిగి వచ్చాం. మనకు ఆల్రెడీ అలర్ట్ అయింది. ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది. కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు. భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైన్స్, ఒక్క మైన్ని కూడా సింగరేణికి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు, సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ. నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు బహుశా నేను అనుకుంటా ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గుబావి దగ్గర అనుకుంటా మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర పోయి చూసొద్దామని వెళ్ళాం. ఎండమావుల్లాగా ఇట్లా కనిపిస్తా ఉంది. ఆయనే వెళ్ళాం. చూసిన తర్వాత అడిగాను, ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే 14,000 అని అన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము, అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు. సేమ్ శ్రమ ఆయన చేసేది ఈయన చేసేది. నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగటానికి వీల్లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్, ఎగ్జామిన్ చేయండి. ఏమన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం, స్టడీ చేయండి. నేను సంవత్సరం గారు చెప్పింది కూడా విన్నాను. జియో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను. చూద్దారా అండి, స్టడీ చేద్దాం, కమిటీ వేద్దాం. వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి, కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తే వాళ్ళదే చేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే. వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం ఖర్చు పెడతాం, చేద్దాం రండి అని చెప్పాను. చేస్తాం. అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. 100% నేను కూడా ఏకీభవిస్తాను. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఏ కార్మికుడు కూడా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. విల్ స్పెండ్ దిస్ మనీ, విల్ గో హెడ్. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి, మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన వజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నాను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు 20 నుంచి 25 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి. లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం, హాస్పిటల్స్ పెడదాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడాను.
ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్న మన ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్ మనం, కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఎంతైనా ఖర్చు పెడదాం, చేసేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీది. మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కాలనీస్ వాళ్ళు మైనింగ్ చేస్తారు, లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు, మైన్ చేస్తాం, అవసరమైతే మీరు రండి కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో, ఇన్ కొలాబరేషన్ విత్ సింగరేణితో కూడా అని అడిగాం అవసరమైతే. అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి, మీ ఫీల్డ్ కాదు, మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యువర్ వెల్కమ్. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది. నో, దాన్నే మీ ఆస్తిగా మార్చబోతున్నాం మేము, దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ, మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లో నుంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ, మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటి ఇప్పుడు మనం 2.90 లక్షలు ఇస్తా ఉన్నాం, 2,90,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా 93,750 రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలనీస్ సిద్ధపడిందని చెప్తూ మా దగ్గరికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్తూ ఎక్కడెక్కడ ఏముందో మేము స్టడీ చేస్తున్నాం సార్, రీసెర్చ్ చేస్తున్నాం అంటే మా సింగరేణి వాళ్ళతో టైప్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మాట్లాడుకో చెప్పండి, వాళ్ళు అందులోకి వెళ్తారు అని చెప్తూ అవసరం అయితే హైదరాబాద్ ఐఐటిని కూడా మీతో టైఅప్ చేపించి పెద్దగా ఖర్చు లేకుండా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ముందుకొచ్చి సీతారామయ్య గారు కానీ లేకపోతే జనకప్రసాద్ గారు కానీ ముందుకొచ్చి చాలా విశాలమైన హృదయంతో పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేసే కార్యక్రమంలో మేము కూడా అప్రిషియేట్ చేస్తాం సార్, చేద్దామని వారు కూడా అన్నారు. నిజంగా వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. గవర్నమెంట్ తరఫున మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ, మీ కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. వెల్ఫేర్ గురించి ఇందా చెప్పినట్టుగా 1 crore ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నాం, చదువుకునే వాళ్ళందరికి కావాల్సినవన్నీ చేస్తున్నాం, యూపీఎస్ చదువుకునే వాళ్ళకి చేస్తూ ఉన్నాం, ఇంకా బాగా స్పోర్ట్స్ చేస్తాం, క్యాంటీన్స్ ఆవిడ చెప్తా ఉన్నారు అవి కూడా చేస్తాం, అన్నీ చేస్తాం. కాకపోతే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి. ఎస్ సార్, నేను అందుకే చెప్పానుగా, మీరు ప్రతి బావి దగ్గర మీరు ఏర్పాటు చేసుకుని మీ శాసనసభ్యులు కూడా పిలుచుకోండి, మీరు వెల్ విషర్స్ అని చెప్పి వారు చెప్తూ మీ సజెషన్స్ని తప్పనిసరిగా ఐ ఫుల్లీ అగ్రీ విత్ మన పెద్దలు వినోద్ గారితో. ఇప్పుడు ఒక సందర్భంలో 1,05,000 మంది పైబడి
కార్మిక సోదరులంతా పనిచేసేటువంటి దీంట్లో రాను తగ్గుకుంటూ వస్తాం. దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే, చేద్దాం. విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుకుదాం అంటున్నాను. దీన్ని బతికించకుండా మనం బతుకుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మనం బతికే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇంత సమయం వెచ్చించి ఇక్కడికి చేసినటువంటి మంత్రులకి మిగతా పెన్షన్ గురించి ఒకటి చెప్పారు. నేను ఐ డూ అగ్రీ విత్ దెమ్. పెన్షన్స్ దాని మీద మరి అంత తక్కువగా పెన్షన్ వస్తే అది కరెక్ట్ కాదు. నాకు కూడా ఐడియా లేదు. నేను డెఫినెట్గా దాని మీద చర్చించి అవసరమైతే మీ ద్వారానే ఒక కమిటీ వేసి విల్ స్టడీ దట్ హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ విల్ థింక్ అబౌట్. హౌసింగ్ గురించి అంటే అసలు రిటైర్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలి, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాలి అనేదంతా కూడా కొంత సైంటిఫిక్గానే స్టడీ చేసి దాన్ని నిర్ణయం తీసుకుందాం తప్ప వేగ్గా మాత్రం నేను ఇమీడియట్గా నీకేం చెప్పలేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సింగరేణి కాలనీస్. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సైంటిఫిక్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఐ విల్ బి ఏబుల్ టు టెల్. థ్యాంక్ యూ బ్రదర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఆర్పి 1 ఇంక్లైన్ ఈయన మొత్తం 304 రోజులు పనిచేశారు. ఏమాత్రం నాగా లేకుండా 3,24,150 రూపాయల లాభాల వడ్డ బోనస్ను చెప్పాను సార్. లాభాల వడ్డ బోనస్ను అందుకోబోతున్నాడు. అస్సం శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడే ఉన్నారు సార్. దాదాపు అన్ని రోజులు ఆయన పనిచేశాడు. చాలా శ్రద్ధగా పనిచేస్తారు. 304 మస్టర్లు ఉన్నాయి 365 రోజుల్లో. ఇతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ కుమ్మరి జెస్సీ రాజ్, జనరల్ మజ్దూర్, మందమర్రి. రండి త్వరగా రండి. వేదికపై రాజ్ పైకి. కుమ్మరి జెస్సీరాజ్, జనరల్ మజ్దూర్, మందమర్రి, KK 5 ఇంక్లైన్ వచ్చాడు సార్. సార్ వేదిక కుమ్మరి జెస్సీరాజ్ అండి, జనరల్ మజ్దూర్, మందమర్రి, KK 5 ఇంక్లైన్ లో పనిచేస్తారు. ఈయనకు వచ్చిన లాభాల వాటా బోనస్ 3,10,432 రూపాయలు. తర్వాత అటికం శ్రీనివాస్, SGL ఆపరేటర్, శ్రీరాంపూర్, RK 5 ఇంక్లైన్ 3,01,507 రూపాయలు. తర్వాత రెడీగా ఉండండి. తుమ్మలపల్లి శ్రీనివాసరావు, ఎలక్ట్రీషియన్, శ్రీరాంపూర్, RK న్యూటెక్ ఇంక్లైన్ 3,00,000 రూపాయలు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ప్రారంభమైంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత సహా బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు హాజరయ్యారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. మోదీ సర్కార్ వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో నక్సల్ హింస 2010తో పోలిస్తే 2023లో 72% మేర తగ్గిందని, మరణాలు 83% మేర తగ్గినట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తు చేసింది.
దేశంలో జనగణన ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. విద్యా ఉద్యోగాల్లో పూర్తిగా అర్థవంతంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలంటే కులగణన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కాంగ్రెస్ నొక్కి చెప్పింది. కులగణనతో కూడిన జనాభా గణనను మోదీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. పొరుగు దేశం శ్రీలంకలో ఇవాల్టి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. మరి భారత్లో జనగణన ఏమైందని అడిగారు. 2021లోనే జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకు దాని ఊసే లేదని మండిపడ్డారు. 2011 నాటి జనగణనను ఉపయోగిస్తుండటం వల్ల గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి దాదాపు 10 కోట్ల మంది ప్రజలు నిరాకరణకు గురవుతున్నారని వెల్లడించారు. రాష్ట్రపతి భవన్లో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాదర స్వాగతం పలికారు. 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్కు వచ్చిన మొయిజ్ మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్లకు ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సైనిక గౌరవ వందనం ఇచ్చారు. తర్వాత రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ స్మారకం చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి మొయిజ్ దంపతులు నివాళులర్పించారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకు తోడు ఉభయులకు ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై ఇవాళ హైదరాబాద్ హౌస్లో సమావేశం కానున్నారు. భూమికి ఉద్యోగం కుంభకోణంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూతో పాటు ఆయన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు కూడా ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. లాలూ ఆయన కుటుంబ సభ్యుల పిటిషన్పై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. భూమికి ఉద్యోగం కుంభకోణం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఆగస్టు 6న ఈడీ తన తుది నివేదికను కోర్టు సమర్పించింది. తాజాగా నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అక్టోబర్ 25కు విచారణను వాయిదా వేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జానీకి జాతీయ అవార్డు నిలిపివేసిన దృష్ట్యా బెయిల్ రద్దు కోరనున్నారు. జాతీయ అవార్డు తీసుకోవడానికి 4 రోజుల పాటు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 10న కోర్టులో హాజరు కావాలని జానీని రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. రెట్టింపు లాభం పేరుతో మహిళకు బురిడీ కొట్టించి ఏకంగా కేజీ బంగారంతో వ్యక్తి ఉడాయించిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వారం రోజుల్లో పెట్టుబడి రెట్టింపు చేసి లాభం ఇస్తామని 10 రోజులైనా బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధిత మహిళ కార్తిక్ రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మోసం చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. దొంగతనమంటే తాళం పగలగొట్టాల్సిన అవసరం లేదు, కిటికీ ఊచలు తొలగించనక్కర్లేదు, ఖాతాల్లో డబ్బుంటే చాలంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు. అయినా వారి ఆగడాలు ఆగడం లేదు. ఫెడెక్స్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి పార్సిల్ పంపకున్నా అందులో నిషేధిత పదార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సికింద్రాబాద్కు చెందిన 62 వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది. ఇరాన్కు పంపిన కొరియర్లో 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్తో పాటు 100 గ్రాముల ఎండీఎంఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్తులు వీడియో కాల్ చేసి 6 గంటల పాటు పోలీసుల వేషధారణలో విచారించారు. బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని, డబ్బులు పంపాలని, కాదంటే అరెస్టు తప్పదంటూ బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని 24,58,000 ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. మరో కేసులో 74 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు.
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ నుంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు. వృద్ధుణ్ణి నమ్మించి 2,33,794 రూపాయలు కాజేశారు. మరో కేసులో 21 ఏళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని బాధితుడిని అరెస్టు చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని 7,11,000 కాజేశారు. ఇలాంటి ఘటనలు రోజూ నిత్యకృత్యంగా మారిపోయాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు. పార్సిల్ పంపనప్పుడు భయపడాల్సిన పని లేదంటున్నారు. ఆందోళన చెందకుండా మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయడం సహా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. Senior citizens are becoming victims of cyber crimes, but they are not most of the victims. As per our profile, the age of victims is usually between 25 to 40. 45 is the major bulk, but yes, senior citizens are also becoming victims. The basic principle to protect yourself from cyber crime is that one, you should not click on any unknown links. Secondly, you should not entertain any unknown calls. Thirdly, never transmit any money to any unknown account. Now that is the basic. Where whatever way the cyber criminal may try to get in touch with you, his ultimate aim is to take money. And this is not the money where money goes by hand. It is all money which is transacted through accounts, through online means. So one should never transfer any amount to any unknown source. Please follow the golden hour rule. We'll be able to better return more amount back to you. బాధితులు మోసపోయిన డబ్బును హోల్డ్ చేసి రీఫండ్ చేసేలా ప్రయత్నం చేస్తున్నా, అక్రమాలకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.